అయితే ఇప్పుడు అసలు నేను నా ఆత్మ రక్షణ పొందాలి, రక్షించబడాలి అంటే చేయాల్సిన పని ఏంటి? ఎగ్జాక్ట్లీ, అది స్క్రిప్చురల్గా మనకి తెలియాలని. ఓకే. ఇప్పుడు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గత ఎపిసోడ్లో నేను అంటే ఒక ఆత్మని, నేను అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ అంటే నిత్యము జీవించి ఉండే ఒక వ్యక్తి. కొద్ది కాలం ఈ లోకంలో ఈ శరీరంలో జీవించి ఉన్నాను, ఈ శరీరాన్ని ఒకరోజు విడిచి వెళ్ళిపోతాను, యుగ యుగాలు నిత్యము జీవించే ఉంటాను. ఆ ఆత్మకి రక్షణ అంటే ఏంటి? ఎందుకు రక్షించబడాలి ఆత్మ? ఆత్మ అయినటువంటి వ్యక్తి జన్మతః పాపంలో ఉన్నాడు కాబట్టి, కర్మతః పాపం చేస్తున్నాడు కాబట్టి, పాపం వలన వచ్చే జీతమైనటువంటి మరణము అంటే నిత్య శిక్షకి పాత్రుడై ఉన్నాడు కాబట్టి, ఆ పాపము క్షమించబడితే తప్ప ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు పరలోకంలో ప్రవేశించే అవకాశము లేదు అన్న విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అలా రక్షించబడాలంటే ఈ లోకంలో, ఈ శరీరంలో ఉండగా ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని డైరెక్ట్గా జీసస్ క్రైస్టే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆదాము మొదలుకొని ఆదాము హవ్వకి పుట్టినటువంటి కయీను హేబేలు దగ్గర నుంచి యుగాంతము వరకు పుట్టబోయే ఆఖరి మానవుడి వరకు ఈ పాపము ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో, ఆ పాపం వలన వచ్చే జీతమైన మరణం కూడా ఏ రకంగా సంప్రాప్తిస్తుందో, అలాగే దేవుని కృప వలన రక్షణ కూడా కలగాలని దేవుని యొక్క అభిలాష అయి ఉన్నది. సామాన్యముగా చెప్పవచ్చు, రక్తము చిందింపకంట పాప క్షమాపణ కలుగుదని అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఉన్నది. అంటే ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తమై ఉండాలి. మరి ఆదాము హవ్వకి జన్మించినటువంటి కయీను హేబేలు దగ్గర నుంచి మొదలు పెడితే అందరి మానవులలోనికి వచ్చినటువంటి రక్తము పాపరక్తమే కదా. అవును. సో ఆ పాపరక్తము వలన ఈ మానవ జాతికి ప్రాయశ్చిత్తము కలుగుతుందా అంటే కలగదు. అందువల్ల జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి మరియా అనే కన్య గర్భము ద్వారా ప్రవేశించారు. ఆ శరీరము కన్యక గర్భములోనే ఎందుకు సృష్టించారు అంటే పవిత్రముగా ఉండాలని. దీనికోసము ఎన్నో కాంట్రడిక్షన్స్, ఎన్నో అది అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులు అనబడేవాళ్ళు. వాళ్ళ పెదాలతో మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. బికాస్ దే హ్యావ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర సమాచారం మాత్రమే ఉన్నది కానీ రెవల్యూషన్ లేదు. రెవల్యూషన్ అంటే ఏంటంటే దేవుడు తన వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని డైరెక్ట్గా మన ఆత్మలో మాట్లాడడమే రెవల్యూషన్. ప్రత్యక్షత అంటే దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి తన క్రియల మూలముగా తను చేసినటువంటి క్రియలను గుర్చినటువంటి విషయాలను ఇందులో రాశారు కదా. ఆ విషయాన్ని మనకి మన ఆత్మలో, మన హృదయంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనుషులు ఎవరు అది మనతో మాట్లాడట్లా. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడతాడా? ఈ విషయం కూడా డౌటే చాలా మందికి. ఏదో చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ అండి. లాస్ట్ ఎపిసోడ్ చూసిన నా ఫ్రెండ్ ఒక అతను రెవల్యూషన్ గురించి నన్ను అడిగాడు. అవును, యు క్లారిఫైడ్ ఇట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దిస్ వరల్డ్ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే న్యూస్. వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ న్యాచురల్లీ బేస్డ్ ఆన్ 5 సెన్సెస్. ఈ విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పంచేంద్రియాల ద్వారా మన చుట్టూ ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆ సమాచారం మన లోపల మన మెదడుకు వెళ్తుంది. దట్స్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. బట్ 6వ ఇంద్రియం ఒకటి ఉన్నది, అదే ఆత్మ. అది కొందరికి మాత్రమే తెలుసు అన్నమాట, అందరికీ తెలియదు. ఆత్మలో నుంచి వచ్చే సమాచారాన్ని, ఆత్మలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని రెవల్యూషన్ అంటాం. మన ఆత్మలో దేవుని ఆత్మ బయలుపరిచినటువంటి, దేవుడు ఆత్మ మనతో మాట్లాడినప్పుడు కలిగే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నే రెవల్యూషన్ అంటాం. సింపుల్ గా అర్థం కావాలంటే అంటే ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? దేవుని ఆత్మ మన ఆత్మతో కలవాలి కదా ఫస్ట్. అవును, మన ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి. దేవుడి ఆత్మ మనతో మాట్లాడినప్పుడు అది మన ఆత్మలో వినాలి. ఇప్పుడు మాత్రమే రెవల్యూషన్ అంటే ఏంటో మనకు అర్థం. వెన్ గాడ్ రివీల్స్, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4:24 చెప్పబడింది. లోకము దేవుణ్ణి ఆత్మరూపిగా పూర్తిగా ఇంకా అంగీకరించారు.
సో దే డోంట్ నో అబౌట్ రెవల్యూషన్, దే హ్యావ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. సో ఈ రెవల్యూషన్ కలిగినటువంటి ఒక వ్యక్తి మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు. సో కమింగ్ టు ద పాయింట్, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఉద్దేశం. అందువల్ల దేవుడు ఏం చేశారంటే తన వాక్కుకి ఒక శరీరాన్ని ఇచ్చి తన కుమారునిగా ఈ లోకానికి పంపించారు. ఆ మరియా అనే కన్య గర్భములో ఆ శరీరము ద్వారా నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఈ లోకానికి పంపించి ఈ మానవ జాతి అంతటి యొక్క పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము ఆ రక్తాన్ని సిలువలో అర్పించారు. ఆయన ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆయన కంటే ముందు 6 నెలల ముందు పుట్టినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఇదే స్టేట్మెంట్. సో ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, ఆయన త్రోవలు తిన్నవిగా చేయడానికి పంపించుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడు, చాలా క్లియర్ గా ఉంటది అక్కడ. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎస్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్, మనకి చాలా సమీపముగా వచ్చేసింది. దీన్నే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో బాప్తిజం తీసుకున్న తర్వాత ఇదే స్టేట్మెంట్ మళ్ళా తిరిగి ఆయన చెప్పారు. సార్ చూడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపముగా వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూమి కింద 5 లోకాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవుడు సృష్టించినప్పుడు భూమి కింద 5 లోకాలు ఉన్నాయి. పరదేశు, పాతాళము, టర్టరస్, ఎబ్బీస్ అండ్ లేక్ ఆఫ్ ఫైర్. ఈ పరదేశు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామములో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆత్మల లోకం అన్నమాట. పాతాళము దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వ్యక్తులు నివసించే ఆత్మల లోకం. టర్టరస్ దేవదూతలు కొందరు పాపము చేశారు కదా, వాళ్ళని దేవుడు బంధించినటువంటి లోకం. అబీస్ ఇంకా ఓపెన్ చేయబడ్డ అపవాదిని 1000 సంవత్సరాలు బంధించుతారు రాబోయే రోజుల్లో. ఆ 1000 సంవత్సరాల అపవాదిని బంధించడానికి దేవుడు సృష్టించినటువంటి లోకం ఈ అబీస్. లేక్ ఆఫ్ ఫైర్, ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు వీళ్ళందరినీ కూడా దేవుడు పంపించబోయే లోకము అగ్ని గంధకములతో మండుచున్న లోకం. అయితే పరదేశుని ఆయన తీసుకెళ్లి పరలోకంలో దింపారు. అంటే రక్షించబడినటువంటి ఆత్మలు పరలోకములో పరదేశులో ఉన్నారు. సో పరదేశు పరలోకంలో ఉంది. ఆ పరలోక రాజ్యము మనకి సమీపముగా ఉన్నదని 2000 సంవత్సరాల క్రితమే జీసస్ క్రైస్ట్ ఇక్కడ అనౌన్స్ చేశారు. ఈ పరలోకంలో ఎలా ప్రవేశించాలి? బిలీవ్ ద గాస్పెల్ అంటే మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందడం అంటే సింపుల్ గా ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా చెప్పబడింది రిపెంట్ అనే పదం. రిపెంట్ అంటే మీనింగ్ ఏంటో మనకు తెలుసు, పశ్చాత్తాపపడండి. మీ పాపముల విషయమై కర్మపాపం, జన్మపాపం నుంచి, కర్మపాపం నుంచి, మీ అపనమ్మికను బట్టి మీరు పశ్చాత్తాపపడి మీ మనసుని యేసుక్రీస్తు వైపు తిప్పుకోండి. అంటే శరీరానుసారమైన మనసుని మరల్చుకొని మార్చుకొని దేవుడి యొక్క రాజ్యం వైపు తిప్పుకోండి. అలా దేవుడు రాజ్యం వైపు అంటే దేవుడు వాక్యం. ఈరోజు మనం చూస్తున్నాం ఈ లోకంలో ఈ వాక్యంలో ఉన్నటువంటి మహిమ ఏంటో, ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఈ వాక్యమును గుర్చినటువంటి వివరణ ఏంటో తెలియనటువంటి అనేక మంది ఈ బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత పొందుకోలేనటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక ఆదివారం మాత్రం బూట్లోంచి తీసి దుమ్ము దులిపి సంఘానికి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తారు. ఈ వాక్యము మన చేతిలో ఉంటే సరిపోదు.
ఈ వాక్యము మన పెదాల మీద ఉంటే సరిపోదు, ఈ వాక్యము మన మనసులో ఉంటే సరిపోదు. ఈ వాక్యములో ఉన్నటువంటి భావము దేవుని ఆత్మ చేత మన ఆత్మలో బోధించబడినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు అర్థం. అప్పుడు మాత్రమే జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్, రిపెంట్ బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎట్ హ్యాండ్. మారు మనసు పొందండి, దేవుడు రాజ్యము సమీపముగా. దీన్నే మార్కు సువార్త 1:15 కూడా ఆయన ఏమని చెప్పారు తెలుసా? ఇంకో వివరంగా, ఇంకా డీటెయిల్ గా చెప్పారు. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి, అప్పుడు మీరు రక్షించు. సో ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము జీసస్ క్రైస్ట్. ఆఫ్ కోర్స్ ఈ లోకంలో పుట్టినటువంటి సమస్త జనులలోనూ మేజర్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళే. మనుషులు రెండు రకాలుగా మనం చూస్తే, దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, దేవుడు లేడని నమ్మేవాళ్ళు. దేవుడు లేడని నమ్మేవాళ్ళ నమ్మకాలను పక్కన పెడితే వాళ్ళు కూడా ఏదో ఒకటి నమ్ముతారు ఈ లోకంలో. సైన్స్ నమ్ముతున్నామని, లేదంటే ఇంకోటి నమ్ముతున్నామని, సృష్టిని నమ్ముతున్నామని, ఇంకోటి. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో మళ్ళీ యేసుక్రీస్తుని నమ్మేవాళ్ళు మళ్ళీ క్రీస్తు యోహాను సువార్త 14:6 చూస్తే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, అంటే దేవుని యొద్దకు ఎవడూ రాలేడు. సో ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడాలంటే తన యొక్క మనసుని మార్చుకొని ఈ వాక్యం వైపు. ఎస్ చక్రి, ఇది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఎందుకంటే ఇది నేను అనుభవించాను. ఒకప్పుడు నా జీవితంలో నేను ఉన్నటువంటి స్థితి నాతో కలిసి తిరిగినటువంటి స్నేహితులకు తెలుసు. ఈ రోజుకి కూడా అనేక మంది స్నేహితులు, అనేక మంది బంధువులు నన్ను ఒక ప్రశ్నార్థకంగా చూస్తూనే ఉన్నారు. ఏం జరిగింది ఇతని జీవితంలో? ఎందుకు ఇలా మారిపోయాడు? ఎందుకు ఇతనిలో ఉన్నటువంటి పాపం అంతా బుష్ డుమ్ బుమ్ బుష్ అంటే మాయమైపోయింది. ఒకప్పుడు నేను తాగిన సిగరెట్లు, నేను తాగిన ఆల్కహాల్, నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపము ఓవర్ నైట్ అండ్ ఐ రిపెంట్ బికాస్ ఆఫ్ దట్ సిన్. ఆ యొక్క సమస్త పాపముల విషయమై ఒకరోజు నేను పశ్చాత్తాపపడి, అయ్యో ప్రభువా, నా పాపానికి ప్రాయశ్చిత్తముగా నీ రక్తాన్ని చెందించావా? ఆ రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉన్నదా అని ఈ వాక్యములో నుంచి ఒక ఆయన టెలివిజన్ ఛానల్లో బోధిస్తుంటే అది విని నేను గ్రహించుకొని రహస్యముగా నా గదిలోనికి వెళ్ళి ప్రభుతో నేను మాట్లాడి ప్రార్థన చేసిన ప్రభు దర్శనం నాకు కలిగింది. ఆయన నా యొద్దకు వచ్చాడు. ఆయన రక్తము నా హృదయాన్ని అలా కలిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సిగరెట్ తాగబుద్ధి అవ్వలేదు, మందు తాగబుద్ధి అవ్వలేదు, అబద్ధం ఆడు. ఆ దేవుని నీతి నా హృదయంలో ఈ రోజుకి పరిపాలన చేస్తూ ఉంది. తద్వారా మాత్రమే, ఇందాక నువ్వు అడిగావు శాంతి ఎలా కలుగుతుంది అని, నేను మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాము ఈ సబ్జెక్ట్ అని చెప్పాను. ఎస్, అది ఇంకో ఎపిసోడ్ చేయాలి, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో అన్నీ మనం కవర్ చేయలేము. సో ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయాలి అంటే మనస్సు మార్చుకోవాలి ఫస్ట్. ఎక్కడి నుంచి అంటే మనము జన్మతః కర్మతః చేస్తున్నటువంటి పాపాలు మన అపనమ్మకిని బట్టి ఉన్నటువంటి ఆ మనస్సుని ఈ వాక్యం వైపు, అంటే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు మన మనసును మార్చుకోవాలి. పశ్చాత్తాపపడి మన మనసుని ప్రభు వైపు అలా తిప్పుకున్నప్పుడు మాత్రమే మనకి సువార్త అర్థమవుతుంది. అలా తిప్పుకున్నప్పుడు మాత్రమే మనకి సువార్త. ఒకసారి చూడు చాలా క్లియర్గా, మార్కు సువార్త 1:15 చదువు ఒకసారి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సో మారు మనసు పొందిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్య సువార్తని మనం నమ్మాలి. ఏంటి సువార్త? ఏం నమ్మాలి అంటే సింపుల్, మన బయలాజికల్ ఫాదర్ మదర్కి మనం పుట్టాం ఈ లోకంలో. అంటే ఈ లోకంలో మనం ప్రవేశించడానికి
ఒక పురుషుడు ఒక స్త్రీ కారణం. వాళ్ళ దగ్గర నుంచి ఈ రక్త మాంసాలు మనకు వచ్చినాయి. మనము పైనుంచి ఈ శరీరంలోనికి వచ్చాం, ఈ లోకంలో ప్రవేశించాం, ఎదుగుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా మన మనసు ఈ లోక సంబంధముగా, ఈ శరీర సంబంధముగానే మాత్రమే. అసలు నేను అంటే ఎవరో కూడా నాకు తెలియనటువంటి స్థితిలో నేను ఈ లోకంలో జీవించేస్తున్నాను. ఇలాంటి స్థితిలో నుంచి నా భౌతికపరమైనటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా సంక్రమించినటువంటి పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి నేను బందీనయ్యి ఉన్నాను. ఈ విషయం నాకు అర్థమవ్వాలి. అర్థమయ్యిన తర్వాత నా జన్మతః కర్మతః కలిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం నేను పొందుకోవడానికి నా కొరకు జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని సిలువలో బలిగా అర్పించాడు. ఆ రక్తము ద్వారా మాత్రమే నా ఈ పాప క్షమాపణ ఉన్నది మనం. సో దట్ మీన్స్ దేవుడే స్వయంగా మనిషి రూపిగా జన్మించి మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని చిందించి మనకు బదులుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు మళ్ళా తిరిగి లేచాడు. మూడో రోజు తిరిగి లేచాడు. ఎందుకంటే మృత్యువు జీవాన్ని బంధించడం కష్టం. మరణం కోసము, జీవం కోసం సరిగ్గా మనుషులకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు చెప్పారు, నేనే జీవము. మరణము జీవాన్ని బంధించగలుగుతుందా? చీకటి వెలుగుని కంట్రోల్ చేయగలుగుతుందా? వెలుగు చీకటి కంట్రోల్ చేస్తుందా? సింపుల్ గా మన మనస్సు మార్చుకొని ఆయన వాక్యము, ఆయన చేసిన క్రియ వైపు మనము అధ్యయనం చేయగలిగితే అప్పుడు మనకి ఆత్మ రక్షణ కలుగుతుంది. ఈ విషయము ఇంకొక చోట కూడా ఎంతో క్లియర్ గా జీసస్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది సింపుల్ గా, సూపర్బ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఎస్, నోటితో యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఎప్పుడు? హృదయములో దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపెనని విశ్వసించిన తర్వాత. ఎప్పుడైతే మనము నా పాప క్షమాపణకు, అంటే నా బయలాజికల్ ఫాదర్ నుంచి, మదర్ నుంచి నాకు ఒక పాపం వచ్చింది, ఆ పాపం వల్ల నేను జన్మతః పాపిగా ఉన్నాను, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే కర్మతః కూడా పాపం చేస్తున్నాను. ఈ పాపం వల్ల వచ్చే జీతమైనటువంటి మరణం ఏంటంటే ఈ లోకాన్ని నేను వదిలి వెళ్ళిన తర్వాత నిత్య శిక్షకి వెళ్ళే లోకంలోనికి వెళ్తాను. అది అక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే నా కోసము ఒక రక్తం చిందించబడాలి. అది పవిత్రమైన రక్తమై ఉండాలి, నిష్కలంకమైన రక్తమై ఉండాలి, నిర్దోషమైన రక్తమై ఉండాలి. ఆ రక్తాన్ని ఈ లోకంలోనికి మోసుకొని రావడానికి ఒక వ్యక్తి రావాలి. ఈ ఆదాము హవ్వ ద్వారా జన్మించినటువంటి ఒక వ్యక్తి అయితే కాకూడదు. ఆ వ్యక్తి దేవుడై ఉండాలి. ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. ఆ వ్యక్తే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు, నా కోసం, నా పాప క్షమాపణ కోసం రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, నాకు బదులుగా ఆ యొక్క మరణాన్ని అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ అక్కడితో దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన శరీరము సమాధిలో కుళ్ళు పట్టలేదు. దేవుడు ఆయనని తిరిగి లేపారు. దేవుడు ఎప్పుడైతే ఆయన తిరిగి లేపారో దేవుని శక్తి ఆ పునరుద్ధానములో కనపడింది. దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడని నేను హృదయంలో విశ్వసించిన తరువాత ఆయనే నా ప్రభు అని నా నోటితో, ఎప్పుడైతే నా హృదయంలో నేను ఆయన పునరుద్ధాన శక్తిని విశ్వసిస్తున్నానో నేను దేవుని దృష్టికి నీతిమంతుడనై ఉన్నాను. ఎందుకు అంటే విశ్వాసం వలన కలిగే నీతి మాత్రమే అది. దేవుని కృపచేత విశ్వాసము ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణ, ఆ నీతి వల్ల మనకి కలుగుతుంది. అంటే నా పాపానికి ప్రాయశ్చిత్తముగా ఒక వ్యక్తి, అంటే దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం వల్ల నాకు పాప క్షమాపణ, విమోచన కలుగుతుంది. ఆ రక్తము నా పాపానికి ప్రాయశ్చిత్తంగా చిందించబడింది అని మనం నమ్మి అక్కడితో ఆగిపోకుండా
నాకు బదులుగా ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో కూడా మన విశ్వాసం ఎప్పుడైతే ఉంచామో నా హృదయం నుంచి పాపము తొలగి దేవుని నీతి కలుగుతుంది. అలా కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా యేసు నాకు ప్రభువై ఉన్నాడు అంటే నా ఆత్మకి ప్రభు, నా ప్రాణానికి ప్రభు, నా జీవితానికి ప్రభు, నా శరీరానికి ప్రభు, విధాలు నా యొక్క నిత్య జీవానికి ఒక రాజు ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు అని నేను ఒప్పుకుంటున్నాను. సో హృదయంలో విశ్వసించడము, నోటితో ఒప్పుకోవడం ద్వారా మనకి ఈ రక్షణ కలుగుతుంది. అయితే ఇక్కడితో రక్షణ పరిపూర్ణమైపోయినట్ట అంటే కాదు. మరేం చేయాలి అంటే